సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24 సామెతలు 12:24. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చు. చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రి శ్రేయానికి వందనాలు తెలుస్తున్నాను. ప్రశస్తమైన నీ సన్నిధిలో నీ వాక్యం మరలా చదివినాను. మా హృదయాల్లో దాన్ని ముద్రించి నైనా అది ఫలించి ఈ సంవత్సరం అంతా కూడా నిన్ను మహిమపరిచే కృపగలిగిన నడిపించు. వారి యేసు నామములో బంధించి వేసుకుని యేసు పరిశుద్ధ నామం బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మరొక అంశం కూడా మనకు అవసరం. మనకు తెలుసు ఈ లేఖన భాగం అయిన మూలవాక్యంగా చదువుతున్నాం. మన హృదయంలో ఇది దాచిపెట్టుకోవాలి. దేవుని వాక్యం మనకు దొరికినప్పుడు అది భద్రపరచుకోవాలి. మరియా గబ్రియేలు మాట విన్నప్పుడు తన హృదయంలో ఆ మాటలు భద్రపరచుకున్నాడు, లేక వదిలేయటం, పట్టించుకోకపోవడం, ఈ రెండిట్లో జరుగుతుంది. దేవుని వాక్యం నీకు వచ్చినప్పుడు నువ్వు భద్రపరచుకుంటే అది లోపల పెరిగి ఫలిస్తుంది. లేదు, పట్టించుకోకుండా దాన్ని దాటిపోతే, గైకొనకపోతే నీ జీవితంలో అది నిష్ఫలం. అయితే దేవుని వాక్యం అయితే సత్యం. పిల్లరా, ఈ సంవత్సర ఆదిలో మనం ఇంకొక విషయం కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ ఏంటి? మేలు చేయవారంలో మనం ఉండాలి. ఎవరికి కూడా కీడు చేయకూడదు. ఒక విషయం మర్చిపోయింది చెప్తూ, ప్రాముఖ్యంగా దేవుని విషయంలో కానీ, సేవకుల విషయంలో కానీ, దేవుని ప్రజల విషయంలో కీడు చేయకూడదు. దేవుని విషయంలో కీడు చేసినోడు ఇస్కరియోతు యూదా. సేవకుల జీవితాల్లో, సేవకుని జీవితంలో కీడు చేసినోడు కన్సర్వేటివ్. ఏమండి? 2వ తిమోతి లాస్ట్లో 2వ తిమోతి పత్రిక అలెగ్జాంద్రు నన్ను కన్సర్న్ వాడు నాకు చాలా కీడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుని చేత ఏర్పాటు చేయబడిన అపోస్తలుడు దేవుని వలె జీవించాలని అలాగే ప్రయత్నం చేసి యేసులాగా బ్రతికి నన్ను పోలి నడుచుకొని నేను చెప్పగలిగిన శక్తి, ధైర్యం కలిగిన వాడు పౌలు. ఆ తరంలో, యుగములలో, తరములలో మరుగు చేయబడినటువంటి మర్మాలు బయటికి తీసుకొని వచ్చి ప్రసవ వేదన పడి మనల్ని కని పెంచి పరలోక రాజ్యంలో సింహాసనం ఎక్కించాలని ఇష్టపడిన వాడు. అటువంటి వ్యక్తిని ఈ అలెగ్జాండర్ అను వాడు ఏం చేశాడంట? అను కన్సర్న్ వాడు నాకు చాలా కీడు చేశాడు. మాకు కీడుగా పౌలు గురించి ఏం చెప్పాడో తెలియదు. అతనేం సేవకుడు అండి, ప్రశ్నుడు. అతను సేవకుడు కాదు, ప్రశ్నుడు. ఈ మాట కొరంతీయులు కూడా అన్నారు పౌలు గురించి. పౌలు ఎవరు? ప్రశ్నుడు. కానీ దేవుని దృష్టిలో పౌలు ఎలా ఉన్నాడు? నన్ను పోలి నడుచుకున్న నా భక్తుడు. పౌలు భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను, ధైర్యముగా నువ్వు నన్ను గురించి సాక్ష్యం చెప్పు. ప్రభు రాత్రి నన్ను దర్శనమిచ్చి దేవునితో మాట్లాడేవాడు, దేవునితో నడిచేవాడు, దేవుని దర్శనాలు వచ్చేవాడు, దేవుని కొరకు భారం భరించిన, ఆయన నామమును భరించినవాడు. పౌలు అంటే సన్నోడు కాదు. చూడండి, అపోస్తల కార్యాలు 9వ వచ్చాయి. అపోస్తల కార్యాలు 9వ వచ్చాయంలో ఒక మాట ఏమనంటే 15వ వచ్చి, అందుకు ప్రభు నీవు వెళ్ళుము,
అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. బాగా గమనించాం. యేసు నామమును స్తుతించవచ్చు, కానీ యేసు నామమును భరించను అంటే భారం మోయాలి. యేసు నామమును బట్టి వచ్చే శ్రమలు, కష్టాలు, నిందలు, హింసలు అన్ని మోయాలి. అందుకే దేవుడి సాక్ష్యం చెప్పి నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఇతనికి చూపుదును. దేవునికి స్తోత్రం కలుగునుగా. పౌలు, సెయింట్ పౌల్ అంటే అర్థమేంటి? చిన్నవాడు. పౌలు అంటే చిన్నవాడు, సౌలు అంటే పెద్దవాడు. సౌలు అనే వ్యక్తి పౌలుగా మారాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరైనా నేను పెద్ద, నేను ముందు, నేను బాగా, నేను ఉంటేనే జరుగుతుంది అని ఎవరు అనుకుంటున్నారో సౌలు లక్షణం అన్నమాట. దేవుడు ముట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే నేను పెద్ద అన్నాడు కాదని, ఎంత ప్రమాదం, నేను చాలా చిన్న, నాకు ఆ యోగ్యత లేదు. మీరేదో చేస్తున్నారు, కనపరుస్తున్నారు, కానీ దానికి నేను అర్హుడిని కాదు అనే వ్యక్తులను ఏమంటాం మనం? దేవుని దర్శనము పొందిన వారిని పౌరులు అంటాం. అంటే చిన్నవాళ్ళు, మేము చిన్నోళ్ళం అని ఒప్పుకునేవాళ్ళు. నామాన్ని, యేసు నామాన్ని భరించి అతను ఎన్ని ప్రమాదాలకు లోనైనాడో చూసినాం మనం. సహోదరుల వల్ల, కపట సహోదరుల వల్ల ప్రమాదాలు, సముద్రం వల్ల ప్రమాదాలు, నదుల వల్ల ప్రమాదాలు, ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొని యేసు నామమును తీసుకుని మోసుకుని పోయి అన్ని జనాంగాల్లో ప్రకటించి సంఘాలను కట్టి వాటిని పోషించి నేను నాటిని అపోలో నీళ్లు పోషణ దేవుడు వృద్ధి కలుగ చేశాను అని చెప్పాడు కొరింథీయుల గురించి. కానీ అదే కొరింథీయులు 2 కొరింథీ 13వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక చివరి అధ్యాయం ఒక మాట వాళ్ళు అన్నారు. పౌలు మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని చూడండి. ఏంటిది అర్థం అంటే కొరింథీ సంఘాన్ని నాటి ప్రసవ వేదన పడి వాక్యం చెప్పి పోషించి పెద్దది చేస్తే ఆ సంఘం ఏమనుకున్నారంట? పౌలు స్టేజ్లో పౌలు పెద్ద కాదు, పౌలు భ్రష్టు. వాళ్ళ యొక్క అభిప్రాయం, చెడు అభిప్రాయంలోకి వచ్చారు. పౌలు అంటే భ్రష్టుడైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. అయితే ఏంటంటే మేము భ్రష్టులం అయినట్టు కనబడిన మీరు బాగుంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. మేము భ్రష్టున్నది కనపడతాం మళ్ళీ సమాజాన్ని. వాడు వేస్ట్ ఫెలో, అతనికి ఏం తెలుసు అండి? ఒకడు అన్నాడంట నా గురించి, అతని పిలుపు లేదు, ఏర్పాటు లేదండి, ఏం తెలుసు అని అతనికి సంఘం పెట్టుకున్నాడు. సరే, నీకు అర్థం కాకపోవచ్చు, నీకు ప్రశ్నగా కనపడుతున్నా, కానీ మీరు ఏదైనది ఏం చేయాలంట? చేయవాలని పౌలు ప్రార్థన చేస్తుంది. ఏమంటే వాళ్ళందరూ మేం చేసిందంటే ప్రభావం నన్ను అనుకున్నారు, అపార్థం చేసుకుంటే చేసుకుంటారు. మంది అంటున్నారు చాలాసార్లు, నన్ను అబద్ధ బోధకుడు అంటారు, అబద్ధ ప్రవక్త అంటారు, ఎన్నెన్నో పేర్లు పెట్టారు. అనుకున్నారు రేపు సింహాసనం దగ్గర తేలుతారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో తేలుతుంది. అటువంటి భక్తుల్ని పట్టుకొని ఇద్దరు భక్తులకి ఏం చేశాడంట? ఈ ఎలక్షన్లో చాలా కీడు చేశాడు. అంటే వెంబడించి వెతుదిరిగాడు. కానీ పౌలు ఆ కంచర్వాణి గురించి చెప్పాడు, వాడు నాకు చాలా కీడు చేశాడని చెప్పాడు. కానీ మన ప్రతి కీడు దేవుని స్తోత్రం కలుగుతుంది. సరే, మన పాయింట్ అదిగా శ్రద్ధగా ఏమన్నాడు? సామెతలు 12:24 శ్రద్ధగా పనిచేసే వాళ్ళు నో క్వాలిఫికేషన్.
ఇక్కడ క్వాలిఫికేషన్ బట్టి కాదు, యోగ్యతను బట్టి కాదు. ఎవరు ఏమంటారు? బాగేనండి, శ్రద్ధగా పనిచేసేవారు. చదివే జీవితం అనేది శ్రద్ధగా చదువు. అసలు మా కొడుకు వాడు ఫస్ట్ బిడ్డే 29 అట్లా వచ్చింది. ఎట్లా అన్నాడు? నేను వచ్చేదానికి పరీక్ష దగ్గర కొట్టి ఏం చేసుకోవడం వచ్చి మేము పోతున్నాం అని పోయాను. పరీక్ష రాసి విద్యార్థి శ్రద్ధగా చదవాలి. ఆ పదం మనకు తెలుసు, చదివేటోళ్ళు ఉంటుంటారు. శ్రద్ధ లేనప్పుడు ఫెయిల్ అయిపోతుంది. నువ్వు శ్రద్ధగా చదివితే నువ్వు అధికారి అవుతావు, ఆఫీసర్స్ అవుతావు. దేవుని స్తోత్రంగా. ఏదైనా శ్రద్ధగా చెయ్యి. వ్యాపారం చేస్తున్నావా? శ్రద్ధగా చెయ్యి. ఒక సిస్టమ్ ఫాలో అవ్వాలి. టీ వర్క్ పెట్టుకున్నాడు ఒకడు కడపలో, కేరళ నుంచి వచ్చి. అల్లం టీ అని ఎంత నీట్గా అంటే మనిషి అల్లం కొడుతుందా నీట్గా ఒక బట్ట తీసి పూస్తూనే ఉంటాడు. ఏం జరుగుతుందండి? ఏం 10,000 జరుగుతుందేమో రోజుకు. శ్రద్ధగా వాడు, శ్రద్ధగా పని చేయవాడు. సంఘంలో పరిచర్య చేయాలి. శ్రద్ధగా చెయ్యి, తప్పించుకోవద్దు. నేను ఎవరు చూస్తుంటారు? పాస్టర్ చూస్తాడు. పాస్టర్ కోసం చేస్తున్నాను. పాస్టర్ కూడా పరిచర్య చేయాల్సిందే కదా. అందరూ ఏం చేయాలి, ఎలా చేయాలి? మనం ఎలా చేస్తున్నాం? అశ్రద్ధగా ఉన్నాం. వినేటప్పుడు ఎక్కడ నేను చెప్తాను, వాక్యం అయిపోయిన తర్వాత ఒక డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు లేచి ఎలా బయటకు వెళ్తావు? దేవుడు ఇంతసేపు మాట్లాడి నీ రెస్పాన్స్ చెప్పు బాబు అని దేవుడు నీ వైపు చూస్తూ కాసుకుంటే నువ్వు లేచి బయటకు పోతున్నావు అంటే నీకు దేవుడు అంటే భయము. అది స్టాప్ చేయండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తానే లేచి మన పనులు చేసుకోకూడదు. ప్రాముఖ్యంగా డెసిషన్ మేకింగ్ టైం, దేవుడు మాట్లాడే టైం, ఆల్టర్ కాలింగ్ టైంలో నువ్వు బయటకు తిరగకూడదు. అది ఎక్కడో బయటికి పోయి నేచర్ కాల్ పోయే టైం కాదదే. ముందే కావచ్చు. దేవుడు ఇక్కడ ఉన్నాడనే ఒక సెన్స్ పనిచేస్తుంది. దేవుడి స్తోత్రాలు. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ నువ్వు మాట్లాడిన ఆయన అని నీకు మైక్ ఇస్తే నువ్వు మాట్లాడుకున్నా గమ్ముకుంటే ఆయనకు అవమానం కదా. నువ్వు లేచి తిరుగుతా అవమానం కదా. రక్షణ పునాదులు మనం బలంగా వేసుకోవాలి. దేవుడి స్తోత్రాలు. వాట్ ఎవర్ యూ డు. నేను తెలియదు నాకు అసలు అశ్రద్ధ మనిషి, కానీ దేవుడు మెల్లిమెల్లి నేర్పించు. ఇంకా చాలా నేర్చుకోవాలి. ఇచ్చిన పని శ్రద్ధగా చేయాలి. నేను దేవుడు రాయలసీమ అంతా తిరగాలి, సేవ చేయాలి. సేవకుల సదస్సులు పెడుతున్నాం మెల్లమెల్లిగా. దేవుడు జీవం మెల్లమెల్లిగా అంటిస్తున్నాడు. ఆయన వాక్యమా నువ్వు బాగుంది బాగలేదని చెప్పేదండి కాదు. నువ్వు ఎంతవరకు మార్పు ఇష్టపడుతున్నావు? దేవుడి స్తోత్రం కదా. నువ్వు పొగిడితే ఏమి, సర్టిఫికెట్ ఇస్తేనేమి ఇవ్వకపోతే నాకు నన్ను రక్షించి నన్ను పిలిచి ఏర్పాటు చేసుకున్నావు పైన ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగుతా. 1000 మంది ఆత్మలు ఇస్తానన్నాడు. రాయలసీమలో నీకు 70 మంది సేవకులు ఇస్తానన్నాడు. ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఏమంటే రాయలసీమ లెవెల్లో ఆయా పట్టణాల్లో సేవకులు మన విషయానికి సరిపోయే వాళ్ళు, అంత్య దినాల్లో సంస్కరణ ఇష్టపడే వాళ్ళు, సత్యాన్ని ఇంకా కావాలి తెలుసుకోవాలి ఆరాటపడే వాళ్ళు మనకు దొరికితే ఎలా ఉంటుంది? ఏం స్తోత్రం కలగంగా. నేను ఎప్పుడు బైబిల్ పడుకుని చెప్తానని ఎక్స్పెక్ట్ చేయను. కానీ సేవకుల సదస్సులో మాట్లాడుతుంటే నాకే భయమైంది. ఎందుకంటే వాళ్ళు సేవకులు, వాళ్ళు నేనేం చెప్తాను? ఏలిక శ్రద్ధగా పనిచేస్తే నువ్వు ఆఫీసర్ అయితే అధికారి అవుతావు. ఏమి స్తోత్రం కలుగుతుంది. ఏ పని అయినా కానీ శ్రద్ధగా చేస్తే శ్రద్ధగా చేయలేక చేయదు. మనే పక్కపడే మళ్ళీ డ్యూయల్ మైండ్ చేయాలి. నీకు రా విమర్శకులు ఏమి పొందలతో ఏమి చేయదు. దేవుడి స్తోత్రం కలుగుతుంది. నువ్వు చల్లగానైనా
పెంచగానైనా ఉండు, దాని విలువ పెంచగా ఉండదు. ఓ లోకం నాకు ఇష్టం, లోకం తిరగటం ఇష్టం అంటే ఇంకా అట్లే మన సండే ఎందుకు మా చర్చికి రావడం భ్రమ. నేను బాగలేనండి, చర్చి ఎందుకంటే నాకు ఇష్టం. పో, అందరు చూస్తారు, నీకు ఎవరికి నువ్వు వేసేదాకా కనపడదు. అక్కడ బాగా ఎంజాయ్ చేసి మన చర్చిని భక్తిని వేసిస్తేనే మోసం. వేషాలు సరే, విషయం అది కాదు. ఇంట్రెస్ట్ ఏది చేసినా అసలు శ్రద్ధగా వినండి. మన అన్న అన్నాడు, దేవుడు వాక్యం చెప్పేటప్పుడు, నేను సేవకుల సదస్సులో మాట్లాడేటప్పుడు చాలా మంది నేను గమనించలేనంటే వాళ్ళు వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే సేవకులకు ఏం అలవాటు ఉంటుంది? చెప్పేదే అలవాటు, వినడానికి ఇష్టం. కానీ కొన్ని చోట్ల చాలా శ్రద్ధగా విని, అయ్యా మేము ఏదో అనుకున్నాం కానీ దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి విన్నామంటే దేవుడు స్తోత్రంగా శ్రద్ధగా పనిచి, శ్రద్ధగా చదువు, శ్రద్ధగా నీ అప్పగించిన పని. మన పిల్లలు ఎట్లా చేస్తారండి? ఎవరికి లేదు ఇట్లా. నాకున్న యవనస్తులు పిల్లలు వాళ్ళు పరిచారకులు కాదు. మనం అనుకుంటున్నాం వాళ్ళు పరిచారకులు కాబట్టి చేస్తున్నారండి. కాదు కాదు, ప్రభువులందు సహోదరులు. దేవుని స్తోత్రంగా. యేసు ప్రభువులో ఖచ్చితంగా అంత ఎక్కువ. ఎవరు ఎక్కువగా తక్కువ కదా, చదువుకున్నాడు కదా, చదువుకోలేదు. డాక్టర్ దాసు ఉన్నాడు ఆదోడు, ఆయనతో పాటు ఒకసారి మీటింగ్స్ పోయాడు. మీటింగ్స్ అయిపోయినాక రాత్రి అయింది, పడుకోవాలి. నాకు నిద్ర రాలేదు, ఉడుకుంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది మెడ్రాస్ అని. ఆయన అసలు చిన్నది టవల్ పోసుకొని ఆ గడ్డిలో పడుకున్నాడు. దగ్గర పోయి ఏం డాక్టర్ ఈడ పడుకున్నాను, ఇంటికాడ లేదు, ఏం లేదు, అది మన ఇల్లు ఏసీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈడ దేవుడు ఇల్లు అందరూ సమానం పడుకోండి. ఆ హంబుల్నెస్ ఉంది. దేవుడి స్తోత్రంగా వాళ్ళని చూసినప్పుడు భయం అవుతుంది. నేర్చుకుంది మనం ఎంత కోటీశ్వరుడు ఆయన. చూడుకోండి, ఈఏటి స్పెషలిస్ట్ డాక్టర్ దాసు నర్సింగ్ హోమ్ అనేది పెద్దది కోర్టు. ఆయన గర్వం లేదు, మనకి శ్రద్ధగా పనిచేస్తే నిన్ను దేవుడు పైకి లేపుతా వస్తాడు. హల్లెలూయా. కుటుంబంలో శ్రద్ధగా ఉంటే ఐశ్వర్యవంతుడు అయిపోతుంది కదా. సామెతలు 10 కొద్దామండి, ఏమన్నాడు ఆడ? శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడను. చదవండి. 4 దరిద్రుడను శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడను. దేవుడి స్తోత్రం కలుగుతున్నాను. నేను నెల్లూరు పోయినా అనుకోండి, వాక్యం చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు పోతున్నప్పుడు నెల్లూరు జిల్లా గురించినట్టు ఇన్ఫర్మేషన్ అంతా చదివి జాగ్రత్తగా పరిశీలన చేసి, అంటే ఆ టౌన్లో ఎన్ని చర్చలు ఉన్నాయి అన్నీ చూసుకొని పోతాం. అసలు నెల్లూరు అంటేనే వరి సంబంధించిన పండుతుంది, పండుతుందని ఒక రాజు పేరు. చాలా విషయాలు నేను ఎక్కడ పోయినా కూడా ముందే తెలుసుకొని పోతాను. అడిగిపోయి జాగ్రత్త ప్రార్థన చేసి, ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, ఎన్ని కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎంతమంది పాపులేషన్ ఉంది, నేర్చుకొని పోతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఏమంటున్నాడు? శ్రద్ధ గలవాడు రిచ్ పర్సన్. Do you want to be a rich person? నీవు ఐశ్వర్యవంతుడుగా ఉండాలని కోరుకుంటున్నావా ఆత్మలో? అయితే నీకు శ్రద్ధ ఆత్మీయ విషయాల్లో ఉండాలి. పండగనే కలిగి అంత పై వాతావరణమే కాదు. ఒక 10 రోజులు ఈసారి అదే అనుకుని మిస్ అయినా డిసెంబర్ మాసంలో సరి చేసుకుంటే ఎలాగా పెట్టుకోవాలి, చక్కపరుచుకోవాలి. ఎక్కడెక్కడ సరిగా లేని సంవత్సరం అంతా దేవుడు ఎన్ని మేలు చేశాడు, స్థుతించిన ఏమైనా నేర్చుకున్నానా లేదా అంశం. ఆత్మీయ విషయాల్లో శ్రద్ధ వహించాలి. సైతాన్ ఏం చేశాడంటే ఈ దినాల్లో ప్రస్తుతం శరీరం మీద ఎక్కువగా ఆసక్తి పెట్టి, అంటే ముఖం బాగా తెల్లగా కావాలంటే
ఏమేమో చేస్తాం. బట్టలు కావాలా, ఎంతో ఒక షాపు కాకుండా 10 షాపులు కానీ. అదే అంత ఇంట్రెస్ట్ ఆత్మీయమైన విషయాలు లేకుండా చేయడానికి వాడు డైవర్ట్ చేసి శరీరం మీద. ఇప్పుడు చూడండి, అందరు వాకింగ్లు, ఏమంటే కరోనా వస్తుందేమో, ఏం చెప్పావు అంత శరీరంలో కూర్చిన శ్రద్ధ పెట్టాడు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడ్డాడు. ఎందుకు తెలుసా? ఆత్మీయమైన విషయాలు శ్రద్ధ లేకుండా చేయడం. ఆత్మీయ సోమరితనములో నుండి, ఆత్మీయ సోమరితనములో నుండి ఆత్మనష్టముగా ఆత్మనష్టముగా హల్లెలూయా. ఆత్మీయ సోమరితనం ఉంటే ఆత్మ నష్టం. మీరు శ్రద్ధ అనే ప్రతి మాట కాడ పైన ఏముంది, కిందలో పైన ఏముండదు? సోమరితనము, బద్ధకము ఉంటాయి. కొంతమంది ఇంట్లోకి పోయి చూస్తే 1 ఇంచు బట్టి ఉంటుంది. ఇంట్లో దుమ్ము, ధూళి, క్లీన్నెస్, పాత్రలు, నీట్నెస్, బద్ధకం, ఇంట్రెస్ట్, వేరే వాటి మీద ఇంట్రెస్ట్. శ్రద్ధ ఎక్కడ లేదో అక్కడ బద్ధకం పనిచేస్తుందని మనం బద్ధకస్తులుగా ఉన్నాం. రాకడ విషయంలో బద్ధకంగా పడింది. బద్ధకం అంటే ఎక్కడుంటుంది? ఏం చేయబోతుంది? బద్ధకం ఉంటాయి సార్, ఒక బిడ్డ సార్ ఆడ పడి నిద్రపోతాం. ఎందుకు ఎక్కువ నువ్వు నిద్రపోతున్నావు అంటే మంచిది కాదు. మంచిది ప్రాముఖ్యంగా యవ్వన కాలంలో మేలుకోవాలి. రాత్రి భవన్ చదివితే అప్పుడు మీకు మార్కులు. మీరు యూనివర్సిటీలోకి వెళ్ళి చూడండి, పీజీ స్టూడెంట్స్ కానీ పిహెచ్డీ చేసేవాళ్ళు కానీ రాత్రులు నిద్రపోతారు. వాళ్ళ కోసం అనే టీవీ బల్బులు ఓపెన్ చేసి పెడతారు. 1 గంటకు పోయినప్పుడు యూనివర్సిటీలో ఏముంటుంది? టీవీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మేలుకోవాలి. దేవునితో చెప్తాను, ప్రభు నువ్వు సోమరిపోతున్నావు, నాకేం కావాలి? శ్రద్ధ గల మనస్సు, ఆత్మని దేవుని స్తోత్రం కలుగునుగా. నీ ఆత్మీయ విషయంలో శ్రద్ధ వహించు, నీ కుటుంబం విషయంలో శ్రద్ధ వహించు, నీ సంఘం ఆలోచించు. నేను పోయే లోపల అంత రెడీగా ఎందుకు నేను పోతా ఈరోజు అని ఇప్పుడు అనుకుంటా ఉన్నావు. సంఘం గురించిన శ్రద్ధ. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు వచ్చి పని చేయలేవా? నడుము వచ్చి దేవుడి సంఘంలో పనిచేయాలి. అది చెప్తున్నాను, మెల్లగా నేర్చుకుంటున్నాను, నేను చూస్తున్నాను. అయిపోతానే తీసి మనిషి నీటి పెట్టినాను. దేవుడి స్తోత్రం కలుగునుగా. వ్యక్తిగతంగా శ్రద్ధ ఉండాలి, సంఘంలో శ్రద్ధ ఉండాలి, కుటుంబంలో శ్రద్ధ ఉండాలి. నీ భార్య పిల్లలతో నువ్వు ఉండద్దా? ఏం కాదు కాదు. ఇప్పుడు సంఘం విషయంలో కూడా పని చెప్తే ఎలా ఉండాలి? మీరు హైదరాబాద్లో ఓఫీర్ అన్న చర్చిలో ఒక పిల్లోడు ఉన్నాడు, నరసింహులు అన్నట్టు. నరసింహులు అన్నట్టు ఎంత పని చేస్తాడంటే ఆశ్చర్యం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. శ్రద్ధ గల వారు ఏర్పాటు చేస్తారు, శ్రద్ధ గల వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతున్నారు. ఇంకొక మాట చదువు 13:4 ఊరికి ఆశపడుతున్నాడు అంటే ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకున్నాను అంటున్నాడు సార్. పాటలే సోమరి ఎప్పుడు అందుకోలేడు, ఇక ఎప్పుడైనా ఆ పాట పాడతాడు. ఎందుకంటే ఎందుకు అందుకోలేదు? ఆశ అయితే ఉంది కానీ అది చేయాలని ఉంటుంది, ఇది చేయాలని ఉంటుంది, అందుకోలేడు, చెయ్యడు. ఇది కదా శ్రద్ధ గల వారి ప్రాణము. ప్రాణము అంటే అర్థం, ప్రాణము సోమశక్తి అంట. మన కోసం ప్రాణం అలసిపోయింది, ప్రాణము
పుష్టిగా, ఆరోగ్యం, పుష్టి అంటే ఆరోగ్యం, ప్రాణం పుష్టిగా ఉండాలంటే నీకు దేవుడిచ్చిన విషయాలు శ్రద్ధ. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఈ సంవత్సరం ప్లాన్ వేసుకుంటే క్యాలెండర్ తీసుకుని గోపిరన్న క్యాలెండర్ ఉంది కదండి, ప్రతి నెల నువ్వు దాన్ని తీసి చూడు. ప్రతి నెల ఏం రాశాడు, ఏం వాక్యం ఉంది, ఏ రోజు అమావాస్య, ఏ రోజు పౌర్ణమి, సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతున్నాయి. ప్రదీప్ అన్నది ఓపీ లైవ్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఏం జరుగుతుందని చూద్దాం. ఈ టైంలో నేను చెప్పాలి, నువ్వు వినోద్ రంజిత్ అన్న చర్చిలో ఉన్నాడు కొద్ది, బెంగళూరు పోతే దిలీప్ అన్న చర్చి, ఇప్పుడు డోర్ పోయినాడు ఆడ మన చర్చి. రంజిత్ అనే అన్ని చూసేది మన అన్ని ప్రపంచం అట్లా తయారుగా ప్రతి ఒక్క దేవునికి స్తోత్రం కలుగుగా. ఓపీ లైవ్ టీవీలో ఉన్నటువంటి సందేశాలు ఆశ్చర్యమైన సేవకులకే అర్థం కాదన్నాడు శాలేమన్న. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ శాలేమన్న సేవకులకే అర్థం కాదండి. అంత డెప్త్ కలిగినటువంటి సేవకుడు మన మధ్యలో ఉన్నాడు. ఓపీ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆయన సందేశం విని ఇతరులు వినాలని ఈ వారం ఏం చేయాలంటే వారానికి ఒకటన్నా పంపుతుండ్రు, ఎవరితో మాట్లాడుతుండ్రు, ఎవరికన్నా స్వార్థం చెప్పుతుండ్రు, నీ వల్ల ఒకడు వచ్చేటట్టు చూసుకో. మన దగ్గర ఉన్నాను. ఇప్పుడు మన యశోద శిరోమణి ఇద్దరు రక్షింపబడ్డారు. వాళ్ళు పట్టుకొని వచ్చేది నేను మర్చిపోను, అరుణ పట్టుకొని వచ్చి ఆయన చేసిన పని చిన్నదైనట్టు అనుకుంటున్నాను, కానీ రెండు ఆత్మల పనిలో కొనేది వచ్చేసాయి. హల్లెలూయా. అప్పుడు అరుణ కూడా జాగ్రత్త, ఎందుకంటే తన ద్వారా రక్షణలోకి వచ్చిన వాళ్ళు తన ప్రవర్తన అంటే ముందు తీర్థంగా సాక్షి. కాబట్టి శ్రద్ధ గల ప్రాణం ఎలా ఉంటుంది, ఆ సౌండ్గా దేవునికి స్తోత్రం కలుగుగా. ఏదో ఒక పనిలో ఉండు. ఐడియల్ మైండ్ ఈజ్ ది డెవిల్స్ వర్క్షాప్. నువ్వు దేవుని విషయంలో ఐడియల్గా కానీ ఉంటే సైతాన్ దొరుకుతుంది. లేదా లోకపరంగా పని లేకుండా ఎక్కువ ఖాళీగా ఉంటే సైతాన్ దొరుకుతుంది. ఏదో ఒకటి చేస్తున్నారు. నేను క్రిస్మస్ అనేదానికి తరపు ఫోన్ చేసి సార్ పాంప్లెట్ వేస్తాను, నాకు రాదు అవన్నీ చేసి నా ఫోటో పెట్టి అప్పుడే పంపిస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఎన్ని పనులు చేస్తున్నారు పిల్లలు తెలుసా మీకు? మీరు కూడా చేస్తున్నారు. వంటలు చేయటం అది మీరు ఇంకా కొద్దిగా శ్రద్ధ పెంచుకుంటే 2022లో ఆత్మలు అనేక మంది వస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగుగా. చెప్పండి హల్లెలూయా. ఈ సంవత్సరానికి అంతా నీ ద్వారా ఒక్కరు రావాలి, ఒక్కరే. దానివల్ల ఏమర్థమైతే తెలుసా, ఓహో నా ద్వారా ఒకరు వచ్చానంటే ఇంకో 10 మంది రావచ్చు కదా, అంటే నేను వెలిగించబడిన వ్యక్తి. దేవుడి స్తోత్రం. ఇటు శ్రద్ధ గల జీవితం. ప్రతి నెల మీరు డైరీ తీసుకొని ఈ నెల ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎలా చేయాలి, సార్ ప్రార్థన చేయించుకోండి. ప్రార్థనలు ఏమన్నా ఉన్నాయి, యూత్ మీటింగ్ పెట్టండి, సంఘానికి ఏమన్నా అవసరం ఎవరంటే ఫోన్ చేసి కొంతమంది ఫోన్ చేస్తున్నారు, సార్ మీటింగ్ పెట్టాం షామి. మీటింగ్కి చాలా ఖర్చు అవుతుంది, ఎందుకంటే నేను పెట్టుకుంటే సార్ 50,000 కాకపోతే 80,000. ఏమి స్తోత్రంగా ఉన్నాయి. నేను ఊరికి ప్రార్థన చేసి పోవడం వాక్యం చెప్పుకున్నా. ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే నేను కూడా వేసుకుంటాను ఖచ్చితంగా. సంఘాన్ని గురించి ఆలోచన చేస్తున్నాను. నీ పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఏమైనా ప్రణాళిక ఉందా, ప్రార్థన ఉందా? ఇప్పుడు చెడిపోతుంది నువ్వే అంటావా? చెడిపోయేది కాదు, నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఈ సంవత్సరం యు మస్ట్ బి ఏ ప్రాక్టికల్ క్రిస్టియన్. మనం ప్రాక్టికల్గా ఉన్నాం. తక్కువ నడుచుకున్నాం, ఎక్కువ చేద్దాం. ఎక్కువ ఇంటున్నాం కానీ ఏం చేయడం. కొంతమంది స్త్రీలు కూడా వచ్చి ఊడ్చాలి ఈ సంవత్సరం. మగపిల్లలు ఇల్లు తుడిచించాలి, ఏం లేదు. యవ్వనస్తుల కథ చెప్తున్నాను నేను. పెద్దోళ్ళు అసలు సర్లే ఆడుండే చర్చిలు మేము చూస్తున్నాం. చర్చ అయిపోతుందని ఆయన నడుము నొప్పి అట్టనే కూర్చుంది. ఏదో ఆశ, దేవుడు నాకు సహాయం చేస్తాడు. నిజంగా చేశాడు.
దేవుని స్తోత్రం కలుగునుగాక. నాకు ఒక్క కొడుకు ఇదేనాయి అంటే దేవుడు సిద్ధి చేశాడు. అయినా దేవుని కార్యాలు కదా. వెనుక శ్రద్ధ గలవారు ఏలుబడి చేయగలరు, శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు, శ్రద్ధ గలవారి ప్రాణము అంటే ఆత్మీయ ఐశ్వర్యమే ఉంటే ఏ ప్రయోజనం? మన ప్రాణం కూడా పుష్టిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. అట్టి కృప, అట్టి శ్రద్ధ కావాలి అని ఆశపడేవాళ్ళు అడుగుదాం. ప్రభు ఈ సంవత్సరం అంతా ప్రణాళికబద్ధంగా సాగుదాం. దేవుడు అనేక ఆత్మలు నడిపించుకుందాం. రెండు ప్రార్థన చేద్దాం. కళ్ళ చంద్రం కూర్చుకుందాం. 2 నిమిషాలు. పోయిన సంవత్సరం ఎంతో శ్రద్ధగా బైబిల్ చదివావు, ఎన్నోసార్లు చదివావు, ఆ పనులు చేసావు, ఈ పనులు చేసావు. నిజమే, దేవుడు నేను దీవిస్తాడు ఖచ్చితంగా. దీవించాడు, దేవుడు పనులు చేసావు కదా. నువ్వు దేవుడు బిడ్డవు, దేవుడు కుమారుడు, హల్లెలూయా, మేలు చేయవాడు అని వాళ్ళ పేరు పెట్టాడు దేవుడు. కానీ ఇది మళ్ళా అంటున్నాడు ఆయన, ఆత్మీయమైన విషయాలు ఎక్కువ శ్రద్ధ తీసుకున్నావు. రాకడను గురించిన శ్రద్ధ, సంఘం గురించిన శ్రద్ధ, స్వార్థం గురించిన శ్రద్ధ, కుటుంబాన్ని గురించిన శ్రద్ధ, వ్యక్తిగత విషయాలలో శ్రద్ధ, చదువు విషయంలో శ్రద్ధ, ఉద్యోగం విషయంలో శ్రద్ధ, పని చేయాలి, పని పని పని. క్రియలు లేని విశ్వాసం మృతి, అది మృతి, చచ్చినది అన్నాడు. విశ్వాసం ఉంటే సరిపోదు, నీ క్రియలు కూడా దేవుడు చూడాలి. హల్లెలూయా. నీకు ఇష్టమైన ప్రభువా శ్రద్ధ గల మనస్సు నాకు దయచేయి. ఎఫెసీ 4:1 అన్నాడు, ఆత్మ కలిగించు ఐక్యత ఉంది. మీరు సమాధానమున బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యత విషయంలో శ్రద్ధ కలిగిన వల్లే ఉండండి. సంఘంలో ఉన్న యూనిటీ కొరకు శ్రద్ధ వహించండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడద్దు. ప్రభువా నన్ను క్షమించు, ఈ సంఘాన్ని పాడు నా చేయనీయదు, కీడు చేయనీయదు, నా వలన కీడు జరగకూడదు. నన్ను ఇది రక్తంతో కడుగు, వాక్యముతో కడుగునైనా, నీ వాక్యము శక్తి అనుభవించి అడుగు. దేవుడు 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. పాస్టర్తో ప్రార్థిస్తాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా, మరి ఈ దినము కడగబడిన హృదయములో తండ్రి సేవకులు అభిషేకించి నువ్వు మాట్లాడినటువంటి మాటలను బట్టి శ్రద్ధ గల మనస్సునైనా తల్లి కలిగి ఉండాలని ప్రభు, వారు ఐశ్వర్యవంతులుగా ఉంటారని, వారు ఆశీర్వదించబడతారని, వారి ఆ యొక్క అయ్యా తండ్రి శరీరం పుష్టిగా ఉంటుందని ప్రభు నువ్వు సెలవిస్తున్న మాటలను బట్టి నీకు వందనాలు. నేను 2022లో నైనా తండ్రి మేము చురుకుగా నైనా ఉండుట గొప్ప భాగ్యం అంటున్నావు కదా. అలాంటి చురుకుగానైనా పనులు చేసుకుంటూ శ్రద్ధగా నీ పని విషయంలో నైనా అడుగులు వేయటకు మాకు నూతనమైన మనస్సును అనుగ్రహించండి ప్రభు. నైనా ఇదిగో నేను చురుకుదలను మాలో అధికము చేయండి అయ్యా. చురుకైన వాడంటున్నావు ప్రభు. మేము కూడా నైనా చురుకుగా ఉండటానికి కృపను దయచేయండి. మా సంఘము చురుకుగా నైనా ప్రతి విషయంలో నైనా అయ్యా ఇదిగో దేవుని విషయంలో పరుగులనే వారుగా మేము ఉన్నట్లుగా ఆశీర్వదించండి ప్రభు. మా సేవకుని కూడా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన కృప, పరిశుద్ధాత్మిక సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే సంపూర్ణ విజయం.